నమస్తే. తెలంగాణ రాజకీయాలు ఎటువైపుకు వెళ్తా ఉన్నాయి? 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ మొత్తం త్యాగం చేసి ఏర్పడ్డ ఈ తెలంగాణలో పాలిటిక్స్ అనుకున్నట్టుగానే చాలా క్రమ పద్ధతిలో ముందుకెళ్తున్నాయా? టిఆర్ఎస్ కాదు ఇక బీఆర్ఎస్ అని జాతీయ రాజకీయాల వైపుగా వెళ్తున్న కేసీఆర్ ఏ లక్ష్యంతో దేనికోసం ఈ బీఆర్ఎస్ ను స్థాపించారు? ఈ బీఆర్ఎస్ తాను అనుకున్న లక్ష్యాలని సాధించే అవకాశం ఉన్నదా? సో ఈ అంశంతో పాటుగా మునుగోడు బై ఎలక్షన్ మనకు కనిపిస్తా ఉన్నది. మునుగోడులో ఎవరు గెలవబోతున్నారు అన్న లెక్కలు వేసుకుంటా ఉన్నారు అన్ని పార్టీలు ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇది రెండో అంశం. మూడోది భారత్ జోడో యాత్ర. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కూడా ప్రవేశించబోతున్నది. సో ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ పైన, ఓవరాల్ గా కంట్రీ పైన ఏమైనా ఉండే అవకాశం ఉందా? సో ఇవన్నీ అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. రాష్ట్ర దేశ రాజకీయాలు. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ కూడా. ఎందుకంటే ఆయన జనపక్షం అన్న ఒక ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ దేశంలో, రాష్ట్రాల్లో రాజకీయాలు ఎట్లా ఉండాలి, లీడర్ అనేవాడు ఏ రకంగా ఉంటే ప్రజలని ఆకర్షించగలుగుతాడు, ప్రజలు ఆ లీడర్ దగ్గరకు రాగలుగుతారు అన్నది ఆయన ఒక మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రముఖ అనలిస్ట్, యాక్టివిస్ట్ రజనీకాంత్ గారు నా ముందున్నారు. ఆయనతో మనం మాట్లాడదాం, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే రజనీకాంత్ గారు. నమస్తే. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో నాకు. అవునండి. ఎలా ఉన్నారు? బాగున్నారు నాకు. సో ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. భారత రాష్ట్ర సమితి అని తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు మార్చి కొత్త నామకరణం చేశారు. సో తెలంగాణ పేరుతోనే కేసీఆర్ మొత్తం పొలిటికల్ లైఫ్ అంతా సాగింది, అంటే ఆఫ్టర్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఈ బీఆర్ఎస్ అనే పార్టీని పెట్టిన తర్వాత ఏం జరగబోతుందనేది డిస్కస్ చేసే ముందు అసలు ఈ బీఆర్ఎస్ పెట్టడానికి కారణాలు ఏంటని మీరు విశ్లేషిస్తారు? సో రఘు, బేసిక్గా ఏంటంటే చాలామంది కేసీఆర్ పార్టీ పెడుతున్నాడు అంటే అందరం ఏమనుకున్నామంటే టీఆర్ఎస్ అలానే ఉంటుంది, కొత్తగా ఇంకొక బీఆర్ఎస్ నేషనల్ లెవెల్ వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి నేషనల్ లెవెల్ యాక్సెప్టెన్స్ రావడానికి ఒక కొత్త నేమింగ్ కన్వెన్షన్ తోటి వెళ్తాడు, ఆ పేరుతోటి నేషనల్ పాలిటిక్స్ చేస్తాడు. బట్ తెలంగాణ వరకు ఏదైతే ఆత్మగౌరవంతో కూడుకున్న, ఉద్యమంతో కూడుకున్న పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ అలానే కంటిన్యూ చేస్తాడని చెప్పి మనందరం ఆశించడం జరిగింది. కానీ తీరా చూస్తే ఏంటంటే అందరి అంచనాలకు భిన్నంగా కేసీఆర్ ఉన్నదాన్నే రీనేమ్ చేస్తున్నాము బీఆర్ఎస్ అని చెప్పడం వల్ల చాలామంది దానికి అనుకూలంగా లేరు అన్నది నా యొక్క ఉద్దేశం. ఇక కమింగ్ టు అవకాశం విషయానికి వచ్చేసరికి ఏంటంటే అనుకూలంగా లేకపోవడానికి అంటే తెలంగాణ పదం లేకపోవడం. ఎందుకంటే మనము ఈ టీఆర్ఎస్ అనే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అది ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మనం చూస్తే తెలంగాణ సాధించుకోవడం కోసం ఏర్పడినటువంటి పార్టీయే టీఆర్ఎస్. ఇప్పుడు జార్ఖండ్కి వెళ్తే జార్ఖండ్ ముక్తి మోర్చా అని ఉంటుంది, అంతే కదా. ఇక్కడ తెలంగాణ వచ్చింది. ఆ రోజు టీడీపీ ఎందుకు వచ్చింది? నేషనల్ లెవెల్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పోరాటం కోసం ఎన్టీఆర్ గారు తెలుగుదేశం అని చెప్పి పెట్టుకున్నాడు. ఆ రోజే పెట్టాలనుకుంటే ఆయన భారతదేశం అని పెట్టుకోవచ్చు కదా, అంతే కదా. అంటే ఒక ఆబ్జెక్టివ్తో వచ్చిన పార్టీలు అన్నట్టు ఇవన్నీ. ఇలా బీఎస్పీ వచ్చింది, బహుజన సమాజ్వాదీ పార్టీ, బహుజనులకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో బీఎస్పీ వచ్చింది. మరి అది భారత సమాజ్ పార్టీ అని పెట్టుకోవచ్చు కదా. అంటే వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ తోటి కాజ్ ఓరియంటెడ్గా వచ్చిన పార్టీలకి ఏమవుతుందంటే ఆ కాజ్కి స్టిక్ అయిన రోజులు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆ కాజ్ నుంచి డీవేట్ అయిపోయి నువ్వు ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మనం ఇన్ని రోజులు తెలంగాణ ఆత్మగౌరవం అని పోరాటం చేసి ప్రజల నుంచి ఓటు వేయించుకొని తూచి నాకు ఇలా ఇది అవసరం లేదు, నేను ఇలా ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం. ఒకప్పుడు మనం కొనుక్కున్న చిన్న కారు కూడా కొత్త కారు కొనుక్కున్నాక ఆ చిన్న కారును కూడా అట్లనే కాపాడుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం సెంటిమెంట్గా. ఇప్పటికీ ఎన్టీఆర్ గారు వాడినటువంటి అంబాసిడర్ కారు ఇప్పటికీ హరికృష్ణ గారి ఇంట్లో మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అంతే కదా. అది ఒక ఏంటంటే ఎమోషన్, కనెక్టివిటీ టు దట్. అది అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, ఏమున్నది, ఎంతసేపు మనం కొత్తిల్లు కట్టుకున్నా పాతిళ్ళను కూడా అట్లనే కాపాడుకుంటాం. సో ఆ యాంగిల్లో అందరూ ఆశించారు ఏంటంటే మా వరకు తెలంగాణ వరకు మా టీఆర్ఎస్ మాకుంటుంది. బీఆర్ఎస్ అనేది ఆయన ఏదో దేశ రాజకీయాల్లోకి పోతున్నాడు, అదేదో అవకాశం ఉంది అంటున్నాడు కాబట్టి దానికోసం అది స్టార్ట్ చేసుకుంటాడులే అని అనుకున్నారు. సో అందరి ఆలోచన భిన్నంగా కేసీఆర్ యాక్ట్ కావడం వల్ల ఎవరు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంద్రాబాయ్ ఇట్లా చేస్తున్నాడు ఏంది అని చెప్పి ఇలా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు కూడా ఇలా బయట మాట్లాడలేని పరిస్థితి. కానీ చాలా మంది కార్యకర్తలతో గ్రామాల లెవెల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, అవును అరే ఉన్నదేదో ఈయనే ఓడిపోతాడా గెలుస్తాడా తర్వాత విషయం, ఒకసారి ఓడిపోతే ఇంకోసారి గెలవచ్చు, అవును ఒకరు అధికారంలో ఉండొచ్చు, ఒకరు అపోజిషన్ లో ఉండొచ్చు, ఇది వదిలేసి దేశం అంటే ఈయనకు ఉన్నదే 9 సీట్ ఎట్లా ముందుకెళ్తాడన్న పాయింట్ రేజ్ చేస్తున్నారు చాలా మంది. మరి ఇది కేసీఆర్ గమనించి ఉండడా? అంటే నేను అనుకోవడం ఆయన ఒక రకంగా ఆయన రాజకీయ చాణక్యుడు అంటారు, చాలా చతురత ఉన్న రాజకీయ నాయకుడు అంటారు. సో తెలంగాణ మూవ్మెంట్ లో గట్టిగా కొట్లాడండి, ఇవన్నీ ఉన్న కేసీఆర్ కి
బీఆర్ఎస్ పెడితే తెలంగాణ అన్న పదమే నా పార్టీలో లేకపోతే నాకు ఇది ఒక పెద్ద దెబ్బ అవుతుందన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించి ఉండడా? యాక్చువల్గా గ్రహించి ఉంటాడని అనుకుంటున్నా, కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే తొందరపాటు అనేది బాగా కనబడుతుంది. అంటే చాలా ఫాస్ట్గా పార్టీ పెట్టాలి, నేను దేశంలో ఏదో చక్రం తిప్పాలి, నాకు ఇంకా టైం లేదు, ఈ అవకాశం తప్పితే ఇంకా అవకాశం దొరకదు అనేటువంటి తొందరపాటులో అయి ఉండొచ్చు. లేదంటే ఆ చుట్టూన్న వాళ్ళు ఆయనని లేపే విధానం ఏదైతే ఉందో, భూమి మీద ఉన్న కేసీఆర్ని తీసి క్లౌడ్లో పెట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది చుట్టూ, వాళ్ళైనా కానీ ఆయనని లేపే విధానంలో. ఎందుకు అనంటే ఇప్పుడు కొత్త పార్టీ పెడితే సింబల్ ఏది వస్తుందో అన్నది డౌట్ ఆయనకి. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టవచ్చు, బీఆర్ఎస్ అని చెప్పి కొత్త పార్టీ పెడితే సింబల్ ఏది వస్తుందో అన్నది డౌట్. రెండు, డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ కావడానికి అట్లీస్ట్ ఒక 1 year అయితే సమయం తీసుకుంటుంది. 1 year సమయం ఆయన దగ్గర లేదు అనే ఉద్దేశంతో, రెండోది ఒకవేళ అది పెడితే నాకు కారు గుర్తు వస్తుందో రాదో అనే ఉద్దేశంతో, ఈ 2 రీజన్స్ వల్లనే ఆయన తొందరపాటు చర్యగా ఉన్నదాన్ని రీనేమ్ చేసేస్తే నా కారు గుర్తు నాకే ఉంటుంది, పార్టీ పేరు అది ఉంటుంది కాబట్టి నాకు ఈజీ ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి, అంటే ఈ 2024ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి తొందరపాటు చర్యల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఒకవేళ ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటే ఓకే అవ్వచ్చు, కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే బేసిక్గా ఏంటంటే సక్సెస్ అవుతుందా లేదా అన్న దానికంటే ఈరోజు ఆయన కనబడుతున్న అవకాశం ఏందన్నది చూస్తే, ఒకటి దేశవ్యాప్తంగా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 యాంగిల్స్లో మనం చూసినట్లయితే, అంటే ఒకటి దేశవ్యాప్తంగా సక్సెస్ కాకపోయినా ఆయనకు రాష్ట్రం లెవెల్లో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో ఏదో అడ్వాంటేజ్ కనబడుతుంది అన్నది నేను భావిస్తున్నాను. ఎట్లా అడ్వాంటేజ్ అంటే, అవును, సో అదేమో పేరు పరంగా ఇదంతా ఇప్పుడు వస్తున్న చర్చ, కానీ ఇక్కడ ఆయన కనబడుతుంది ఏంటంటే 2014 ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాకు ఓటేయమని అడిగాడు, ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు. 2018 వచ్చేసరికి అటు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, మళ్ళీ మన రిమోట్ కంట్రోల్ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది, తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి నినాదం తీసుకున్నాడు, ప్రజలను కన్సాలిడేట్ చేశాడు, ఓటు అడుక్కున్నాడు, అయిపోయింది. దాని తగ్గట్టుగా ఆయన చూపించుకోవడానికి ఓ మిషన్ కాకతీయ ఉంది, మిషన్ భగీరథ ఉంది, ఓ కాళేశ్వరం ఉంది కాబట్టి అటు ఎజెండా పరంగా కొంత సెల్ చేయగలిగాడు, ఇటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని సెల్ చేసి ఆయనకున్న ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకొని ఆయన మళ్ళీ అధికారంలోకి రాగలిగాడు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో చెప్పుకోవడానికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కార్డు పనిచేయదు, అది కేసీఆర్ గమనించాడు. తెలంగాణ ఆత్మగౌరవం కార్డు పనిచేయదు, ఎందుకంటే ఒకసారే పనిచేస్తుంది ఏదైనా కానీ, ఈసారి మళ్ళీ పనిచేయదు. ఈసారి కొత్త నినాదం కావాలి, అంటే కొత్త నినాదం కావాలి, ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుందన్నది ఆయన భావించాడు. అంటే వ్యతిరేకత పెరుగుతున్న దాన్ని తగ్గియాలి అని అనుకున్నప్పుడు ఆయనే హీరోగా కంటిన్యూ కావాలి, ఆయనలో ఉన్న విలనిజం బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఎదుటున్న రఘునో ఇంకో ఎల్లైనో మల్లైనో విలన్గా చూపించినప్పుడు ఈయన హీరోయిజం అన్నది ఎలివేట్ అవుతుంది. అప్పుడు ప్రజలంతా ఏంటంటే ఈయనకంటే ఆయన ఇంకా దారుణంగా ఫెయిల్ అయ్యాడు కదా అనేటువంటి చర్చ తీయడానికి ఆయనకు ఒక ఎనిమి కావాలని అనుకున్నాడు. ఆ ఎనిమి ఎవరని చూస్తే, భూతద్దంలో పెట్టి చూస్తే ఈ దేశంలో దొరికిన ఏకైక నాయకుడు ఎవరంటే మోడీ గారు. సో ఆయనకు ఉన్నటువంటి లిమిటేషన్స్ కానీ, అటు మానిటైజేషన్ కానీ, జీఎస్టీ కానీ, దానిలో నుంచి కోలుకుందాం అనుకునే లోపు వచ్చిన కరోనా వల్ల ఇవాళ మనం ఎంత మాట్లాడుకున్నా దేశం లెవెల్లో బీజేపీ మోడీ ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, అపోజిషన్ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల దానికి ఎలివేషన్ దొరకట్లేదు కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఏం భావించాడు అంటే ఆ స్పేస్ నేను తీసుకుందామని భావించాడు. అంటే ఆ స్పేస్ ని తీసుకోవాలంటే ఇంతకాలం ఫైట్ చేసి ఉండాలి కదా. అవును, ఎంతో కొంత క్వశ్చన్ చేసి ఉండాలి. అవును, నోట్ల బంధు సపోర్ట్ చేశాడు, సపోర్ట్ చేయలేకపోతే వాకౌట్. అవును, ఏదో రకంగా మోడీ వైపు ఉన్నాడు, మోదీకి ఆల్మోస్ట్ 100% ఆయనకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అవును, ప్రజలకు తెలియదా అది. సో ఇప్పుడు కేసీఆర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన చెప్పే విధానం ఏదైతే ఉంటుందో జనాలకి అది బాగా ఎక్కియడంలో హీఈస్ ద మాస్టర్ అనేది మనందరూ తెలిసిన విషయం. ఆయన ఏదైతే అనుకుంటాడో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కాన్సెప్ట్ను సెల్ చేయడంలో, అది అబద్ధమైనా మంచిగా సెల్ చేయడంలో, మంచిదైనా అబద్ధంగా సెల్ చేయడంలో హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ద క్లాస్, ఇంకా అందులో డౌట్ లేదు. సో ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఆ రోజు మానిటైజేషన్ వల్ల దేశానికి లాభం అవుతుందని మోడీ చెప్పాడు కాబట్టి నేను ఫాలో అయ్యాను, రైట్. డిమానిటైజేషన్ వల్ల జిఎస్టీ వల్ల లాభం అవుతుందని నేను ఫాలో అయ్యాను, నాకు రాష్ట్రానికి లాభం అవుతుందనే ఉద్దేశంలో నేను ఫాలో అయ్యాను. కానీ ఈరోజు ఆర్థికంగా దేశాన్ని దివాలా తీశాడు కాబట్టి, రైట్. ఇప్పుడు అప్పులు అన్నది ఆయన 2014 నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. 2014 వరకు 50 లక్షల కోట్ల అప్పులు కాంగ్రెస్ చేసి ఉంటే, అంటే 70 సంవత్సరాల రాజకీయంలో 50 లక్షల కోట్లు చేస్తే, మోడీ వచ్చిన కాడి నుంచి 8 సంవత్సరాలలో 50 లక్షల కోట్ల అప్పు మళ్ళీ తెచ్చాడు. అంటే ఇలా 100 లక్షల కోట్ల అప్పు భారం అన్నది దేశం మీద ఉంది.
ఇది కేసీఆర్ కూడా తెలుసు. కేసీఆర్ కూడా చేసిండు. అవును, కేసీఆర్ జనం అడుగుతారు కదా ఇక్కడ మరి నువ్వేం చేసినావు అంటారు. సో ఆయన ఆ కార్డు ఏదైతే అప్పుల కార్డు ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు వాడాలని అప్రోప్రియేట్గా వెయిట్ చేసి ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఈయన అప్పులు ఎంత 4 లక్షల కోట్లు, ఆయన అప్పులు ఎంత 50 లక్షల కోట్లు. సో జనాలకు చెప్పడానికి కంపారేటివ్ అనాలిసిస్ ఉంది కదా. ఎస్ నేను 4 లక్షల కోట్లు తెచ్చాను, కాళేశ్వరంకి 80,000 కోట్లు పెట్టాను, మిషన్ కాకతీయకి 20,000 కోట్లు పెట్టాను, మిషన్ భగీరథకి 20,000 కోట్లు పెట్టాను, నేను హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఫ్లైఓవర్లు వేసాను, అది చేశానని చెప్తాడు. ఇప్పుడు మోడీ చేసిన 50 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో దానికి చెప్పడానికి చూపించడానికి ఏం లేదు. అంటే ఆయన తీసుకునే నెరేటివ్ ఇలా ఉంటుంది. అంటే మనం ఆయన దగ్గరగా చూస్తున్నాం కాబట్టి ఆయన 20 సంవత్సరాల నుంచి ఆయన మెప్పించగలడు అనే యాంగిల్లో ఇప్పుడు ఆయన మీద ఉన్న వ్యతిరేకత మీద నుంచి చర్చను డైవర్ట్ చేయాలి. చర్చను డైవర్ట్ చేయాలంటే ఇంకా పెద్ద ఫెయిల్యూర్ని చూపించాలి. పెద్ద ఫెయిల్యూర్ ఎవరు అంటే మోడీ. ఆ మోడీని ఫెయిల్యూర్ ఇప్పుడు మీరు చూస్తే గత 1 ఇయర్గా కేసీఆర్ మోడీ మీద మాట్లాడిన చర్చ ఏదైతే ఉందో మేము ఈ మధ్యలో సర్వేలు చేస్తున్న క్రమంలో కొన్ని కాన్స్టిట్యున్సీలలో మోడీ రియల్గా ఫెయిల్ అయ్యాడా కేసీఆర్ అంటున్నాడు, కేసీఆర్ మాటల్లో నిజం ఎంత అని అడిగితే నిజంగానే మోడీ ఫెయిల్ అయ్యారని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే ఈ చెప్తారు కానీ అంటే ఈ అవేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ ఫెయిల్ అయ్యారు అనే అవేర్నెస్. ఎందుకంటే మోడీకి ఇక్కడున్న గ్రామంలో ఉన్న ప్రజలకి సంబంధం లేదు. ఇక్కడున్న గ్రామంలో ఉన్న ప్రజలకి కేసీఆర్కి సంబంధము, వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధం. అట్లాంటిది ఒక దేశ ప్రధాని ఫెయిల్యూర్ అయ్యాడు, దేశ ప్రధాని 2 లక్షల కోట్లు అప్పు చేశాడు, దేశ ప్రధాని కరెన్సీ వాల్యూ రూపాయి విలువ తగ్గించేశాడు అనేటువంటి అవేర్నెస్ ఇలా గ్రామంలో ఉన్న ఒక రచ్చబండ మీద కూర్చున్నటువంటి ఒక గ్రామ సభ్యుడికి కూడా వస్తుంది అంటే అది ఎవరి వల్ల సాధ్యమైంది? అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. సరే అది నమ్ముతారా లేదా అన్నది అది మనం వెయిట్ చేసి చూడాలి. ఆయన మాట్లాడినంత మాత్రంలో మీరు అన్నట్టు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మే దాంట్లో ఎంత పర్సెంటేజ్ నమ్ముతారు అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక 60% నమ్మితే ఆయన సక్సెస్ అయినట్టు, 20% నమ్మితే ఆయన ఫెయిల్ అయినట్టు. అంటే ఆయన అనుకున్న స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టు. ఇక అదంతా ఏందన్నది నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లలో మనకు అది రిజల్ట్స్ రూపంలో. నేను అనేది ఏంటంటే కేసీఆర్కి ఇక ఏ స్లోగన్ లేక ఇది తప్ప ఇక వేరే స్లోగన్ లేదు, అందులో భాగంగా తీసుకునేమో అనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు మేజర్గా ఇలా ఎజెండా ఏందండి తెలంగాణలో, ఇవాళ నువ్వు వెళ్ళి అయిపోయింది ఇవాళ నువ్వు ఇరిగేషన్ మీద నువ్వు మాట్లాడలేవు, ఎజెండా అది అయిపోయింది, రైట్. నీకు కావాల్సింది కట్టావు, చూపించావు. సరే 1,00,00,000 ఎకరాల కన్నా కాడ 50 లక్షలు 60 లక్షల ఎకరాలకు వాటర్ అందుతుంది, నువ్వు దాని మీద మాట్లాడలేవు. నువ్వు మిషన్ భగీరథ అన్నావు, ఇంటింటికి వాటర్ అందుతుంది. సరే మురికి నీళ్ళు అందుతున్నాయా, మంచి వాటర్ అందుతున్నాయా, సెకండరీ విషయం. అందుతుందా అంటే అందుతుంది. నెక్స్ట్ రైతు బంధు అందుతుంది, రైతు బీమా అందుతుంది. నీకు మాట్లాడడానికి ఎజెండా లేదు. నీకు ఉన్న ఒకటే ఫెయిల్యూర్ ఏంటంటే ఇవాళ నువ్వు నిరుద్యోగ సమస్య, దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు, నేను నిరుద్యోగ సమస్యను తీరుస్తాను అన్నాడు, ఆయన తీర్చలేకపోయాడు. కేసీఆర్ కూడా తీర్చలేకపోయాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నేను కాదు కదా దేశంలో ఎవరన్నా చేసిలా చూపియండి అని అట్లా డైవర్ట్ చేస్తున్నాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఆయనకి ఇవాళ ప్రజలని ఓటింగ్ అన్నది ఎప్పుడు కానీ కన్సాలిడేషన్ చేయడానికి ఒక స్ట్రాటజీ అప్లై చేస్తారు. కానీ నా పాయింట్ ఏంటంటే మీరు చాలా సర్వేలు చేశారు, చాలా పొలిటీషియన్స్ కి మీరు కూడా వర్క్ చేశారు. మీరు వాళ్ళు ఎట్లా లీడర్ గా ఉండాలి, పబ్లిక్ కి ఎట్లా మీరు ఆకర్షితులు కావాలంటే మీరు ఏం చేయాలి, జనాల దగ్గరికి ఎట్లా పోవాలని. నా పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ 10 years తర్వాత ఏ పార్టీకి అయినా సహజంగా వచ్చే వ్యతిరేకత ఉంటుంది. ఇక వాళ్ళు చేసిన తప్పుడు పనుల ద్వారానో అవినీతి ద్వారానో వచ్చే వ్యతిరేకత ఇంకా భయంకరంగా ఉంటుంది. 10 years తర్వాత ఏ స్లోగన్ తీసుకున్నా వాళ్ళు బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే జనరల్గా ఏముంటుంది అంటే అండి 10 years తర్వాత అంటే ఒకసారి ఏమో మనం ఎజెండా బేస్ మీద గెలవచ్చు, ఒకసారి ఏమో ఏదైనా వేరే వాళ్ళు ఇచ్చే అవకాశం వల్ల గెలవచ్చు. ఫస్ట్ టైం ఎజెండాతో గెలిచాడు 14లో, సెకండ్ టైం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అవకాశంతో ఈయన గెలిచాడు, రైట్. మూడోసారి ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు వ్యతిరేకత అన్నది ఆబ్వియస్గా పెరుగుతుంది. ఎందుకంటే చూసి ప్రజలు కూడా వెక్స్ అయిపోతారు, మార్పు కావాలనుకునే వాళ్ళు ఉంటారు, కొత్త జనరేషన్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్, ఈ రోజు ఉన్న 25 సంవత్సరాల లోపు ఉన్న జనరేషన్కి కేసీఆర్ అంటే ఎవరో తెలియదు. ఇవాళ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్న జనరేషన్కి కేసీఆర్ చేసిన ఉద్యమం గురించి తెలియదు, అక్కడ జరిగినటువంటి వ్యవస్థ గురించి తెలియదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు కొత్తదనం కోరుకుంటారు. కొత్తదనంలో ఎవరైతే హీరోయిజం చూపిస్తారో వాళ్ళకి ఇప్పుడున్న యూత్ కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే ఓటు స్ప్లిట్ స్ట్రాటజీ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంటే ఓటును డివైడ్ చేసి, రైట్, నాకు 40% ఉందనుకుంటే 60% ఒక సైడ్ వెళ్తే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా సామవేద దండోపాయాలు వాడి దాన్ని డివైడ్ చేసేసి 3 ముక్కలాట లెక్క ముగ్గురికి 3 పంచితే నేను సేఫ్గా బయటపడతా అన్నది.
అంటే బేసిక్గా కేసీఆర్ ఆలోచిస్తుంది ఏంటంటే ఆయన సర్వేలు చేసుకొని ఉండుంటాడు వేరే వేరే మార్గాల ద్వారా. ఆయనకి ఇవాళ నడుస్తున్న వ్యవస్థ ఏంటంటే 40% ప్రో టీఆర్ఎస్ అయితే 60% యాంటీ టీఆర్ఎస్ అన్నది ఈ రాష్ట్రంలో నడుస్తుంది రఘు. ఈ 60% కనుక బీజేపీ కనుక లైమ్ లైట్లో లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఇంకా రాసి పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ వన్ సైడ్ వచ్చేస్తుంది. ఎందుకు వాళ్ళకి 50-45 వస్తే చాలు, 60 ఉంది, 60లో వాళ్ళు 45 తెచ్చుకోలేరా. కాబట్టి బీజేపీ స్పేస్ పెరిగినా కొద్దీ కాంగ్రెస్కి వెళ్ళాల్సిన ఓటు తగ్గుతుంది. కాబట్టి బీజేపీని పెంచి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకటి నువ్వు పాజిటివ్ ఎజెండాతో పోలరైజ్ చేయి, లేదంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసి నువ్వు పోలరైజ్ చేయి. అంతే, కన్విన్స్ అయిపోయింది, కన్ఫ్యూజ్ లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు ఏంది, ఇప్పుడు ఇదే డైలమాలో ఉన్నారు. అటు చూస్తేనేమో కేసీఆర్, ఇటు చూస్తేనేమో కాంగ్రెస్ మీద నమ్మకం రావట్లేదు, బీజేపీ దగ్గర లీడర్లు లేరు. బీజేపీ యాక్టివిటీ ఉంది కానీ లీడర్లు లేరు, కాంగ్రెస్ దగ్గర లీడర్లు ఉన్నారు కానీ యాక్టివిటీ లేదు. ఇటు చూస్తే మళ్ళీ కేసీఆర్ కనబడుతున్నాడు. సో ఈ ఈక్వేషన్లో ఈ కన్ఫ్యూజన్ అనే ఈక్వేషన్ తోటి ఓటు పోలరైజ్ చేసుకొని ఓటు స్ప్లిట్. ఎంతవరకు ఓటు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం జిహెచ్ఎంసీలో చూసినాం, అసలు ఏమీ లేని కార్పొరేటర్లు పెట్టినా అక్కడ కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది, 1-2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. మేయర్ టీఆర్ఎస్ అయినా కూడా తక్కువ సీట్లు వచ్చినాయి. దుబాక బీజేపీ గెలిచింది, హుజూరాబాద్ బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ ఎక్కడ ఫైట్ ఇవ్వలేకపోయింది. ఇవాళ తెలంగాణలో యాంటీ కేసీఆర్ ఓట్ అన్నది స్ప్లిట్ అవ్వకుండా ఎవరైతే కేసీఆర్ మీద గట్టిగా పోరాటం చేస్తారు, ఈయన బలంగా పోరాడతారని కూడా వన్ సైడ్ ఆయన వైపు వెళ్ళిపోతున్న ఒక పిక్చర్ కనబడతా ఉన్నది. సో భవిష్యత్తులో కూడా అదే ఉండొచ్చు కదా, కాంగ్రెస్ ఆర్ బీజేపీ. సో కాంగ్రెస్ కొడతారా, చలో కాంగ్రెస్, బీజేపీ కొడతారా, చలో బీజేపీ. రైట్, ఇదే యాంగిల్ పని చేయొచ్చు కదా, ఎట్లా స్ప్లిట్ అవుతుంది? సో బేసిక్గా జిహెచ్ఎంసీ ఈజ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. కేసీఆర్ నిద్రలేసిందే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల తర్వాత నిద్రలేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో డ్యూయల్ ఫైట్ జరిగింది. ఎవరికి? టీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో జరిగింది. కాంగ్రెస్ అసలు కనీసం అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు, డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తానికి 2 సీట్లకు పడిపోవడం వల్ల ఆటోమేటిక్గా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల బీజేపీలో మీరు ఎల్బీ నగర్లో చూస్తే 13కి 13 డివిజన్లు గెలిచినాయి. 11 డివిజన్లు పక్కకున్న 2. ఆ 11 డివిజన్లు గెలవడానికి గల కారణం ఏంటంటే ఆడున్న బీజేపీ కార్పొరేటర్లు పోటీ చేసిన వాళ్ళు ప్రజలకు తెలియదు, ప్రజలు వీళ్ళని గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఈ కార్పొరేటర్ క్యాండిడేట్లు ఏ రోజు కూడా వెళ్ళి ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసింది లేదు. మరి ఎట్లా గెలిచారు? ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కన్సాలిడేట్ చేసుకోవడంలో బీజేపీ అక్కడ సక్సెస్ అయింది. అక్కడ ఓటు స్ప్లిట్ చేసే విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి బీజేపీ గెలిచింది, అన్ని సీట్లు గెలవగలిగింది. అదే కాంగ్రెస్ కనుక స్ట్రాంగ్ ఉండి వాళ్ళు ఒక అట్లీస్ట్ ప్రతి డివిజన్లో ఒక 10,000 ఓట్లు 5,000 ఓట్లు కనుక డివైడ్ చేసి ఉన్నట్లయితే గెలిచే పరిస్థితి లేదు. ఏది బీజేపీ గెలిచే పరిస్థితి లేదు, మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఆలోచిస్తుంది ఏంటంటే జిహెచ్ఎంసీ వేరు, రూరల్ కాన్స్టిట్యున్సీస్ వేరు. రూరల్ కాన్స్టిట్యున్సీస్లలో మనం ఎంత లేదన్నా కానీ 20-25% సాలిడ్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి ఉంటుందండి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఒక 20-25% కంపల్సరీ వాళ్ళకి అది ఉంటుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో లేకపోవచ్చు కానీ అబోవ్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళల్లో ఉంటుంది. ఈ 20-25% ఓట్ బ్యాంకు ప్లస్ వాళ్ళకు ఇంకొక 20 యాడ్ అయింది అనుకోండి, వన్ సైడ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని చెక్ పెట్టాలి అని అంటే బీజేపీకి స్పేస్ ఇవ్వాలి, బీజేపీని లేపాలనే ఉద్దేశంతో మీరు చూస్తే హుజురాబాద్ ఎలక్షన్లు అయిన తెల్లారి నుంచి నాన్ స్టాప్గా కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ లేపుతున్నట్టు అని నాకు అనిపిస్తుంది. అది కేసీఆర్ బీజేపీని బీజేపీని లేపుతున్న క్రమం అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి బండి సంజయ్కి ఇచ్చిన ఎలివేషన్ మనం చూస్తూ ఉంటే దీని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉందన్నది మనకు అనిపిస్తుంది. అయితే బీజేపీ ఏం ఆలోచిస్తుంది అంటే కేసీఆర్ ఎట్లా మనకు ఛాన్స్ ఇస్తున్నాడు కదా, మనం కేసీఆర్ని డబుల్ క్రాస్ చేస్తే అయిపోతుంది కదా, మనం ఏదో మనల్ని ఒక 5 సీట్లకో 10 సీట్లకో పరిమితం చేయడానికి, ఓటును డివైడ్ చేయడానికి కేసీఆర్ మనల్ని వాడుకుందాం అనుకుంటున్నాడు. ఇదే ఛాన్స్గా తీసుకొని మనమే కేసీఆర్ని డబుల్ క్రాస్ చేసేసి మనమే అధికారంలోకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు స్పీడ్ పెంచారు. అది కనిపిస్తుంది. అంటే కేసీఆర్ ఆలోచనలకి భిన్నంగా ఇవాళ యాక్చువల్గా వాతావరణం సెట్ అవుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. అంతే కదా, అది దేశ రాజకీయాలలో 29 రాష్ట్రాలలో పాలించేటోడికి వాడి ఇంకెంత ముద్ర ఉండాలి. కాబట్టి డెఫినెట్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈసారి ఎలక్షన్. సో మీరు అన్నట్టు అంటే అది డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే వన్ సైడ్ ఉండాలి అని అంటే ఇప్పుడు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరే కదా అపోనెంట్స్ టు ద టీఆర్ఎస్. ఇవాళ 60% ఓట్ షేర్ వాళ్ళకు స్పేస్ ఉంది, అందులో వాళ్ళు గేమ్ ఆడాలి అంతే కదా. 40 అయితే ఫిక్స్డ్ కేసీఆర్కి,
అంతకుముందు 50 ఉన్నాడు, 50 నుంచి 40కి పడిపోయాడు. అంటే ఎంత పడిపోయాడు? 10% పడిపోయాడు. ఇంకా అంతకంటే కింది పడతాడని తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు 60% వ్యతిరేకతల్లో వీళ్ళు ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీజేపీ ఏమో యాక్షన్ ప్లాన్ పరంగా, యాక్టివిటీ పరంగా, మేనేజ్మెంట్ పరంగా అగ్రెసివ్ ఉంది. కాంగ్రెస్ ఏమో యాక్టివ్ లేదు. కానీ ఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ లీడర్ల విషయానికి వచ్చేసరికి పోటీ చేయాలి, బీఫామ్లు ఇవ్వాలన్న పరిస్థితి వచ్చేసరికి ఒక 60 కాన్స్టిట్యున్సీలలోనేమో కాంగ్రెస్కి స్ట్రాంగ్ లీడర్లు కనబడుతున్నారు. అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయి, ఒక ఎక్స్ మినిస్టర్ స్థాయి అనే క్యాండిడేట్లు కాంగ్రెస్లో కనబడుతున్నారు. బీజేపీకి ఏమో క్యాండిడేట్లు ఒక 10 నుంచి 20 కాన్స్టిట్యున్సీల కంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలలో బీజేపీ కనబడట్లేదు. అంటే మరి బీజేపీకి లీడర్లు కావాలి కదా. ఎజెండా బాగున్న ఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్ 3 వేరు ఉంటుంది. ఇప్పుడు బై ఎలక్షన్స్ని మనం జనరల్ ఎలక్షన్స్ని పోల్చలేం. జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, నాకు అవైలబుల్ ఉంటాడా ఈ నాయకుడు, నాకు ఏదైనా కష్టం వస్తే చూసుకుంటాడా, వీడు ఆర్థికంగా బలంగా ఉన్నాడా, రేపు ఏదన్నా నేను ఫోన్ చేస్తే కనీసం పికప్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది అన్ని కంపారిజన్లో వచ్చాయి. లేదంటే నాకు ఇప్పటివరకు ఏమైనా సహాయం చేసి ఉన్నాడా, నాకు ఇప్పటివరకు ఆయనతో ఏమైనా పరిచయం ఉందా, ఇన్ని పారామీటర్స్ వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఈ యాంగిల్లో చూసినప్పుడు ఏంటంటే బీజేపీ దగ్గర లీడర్లు లేరు. అంటే కాంగ్రెస్లో ఉన్న లీడర్లు అట్లనే ఉండి బీజేపీ దగ్గర లీడర్లు కనుక దొరకకపోతే మళ్ళీ కేసీఆర్కి అడ్వాంటేజ్ వస్తుంది. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ట్రయాంగిల్ ఫైట్లో ఇదొక 30, ఇదొక 20, ఇదొక 30, ఇదొక 30 గెలుచుకుంటే మళ్ళీ కేసీఆర్ 40% తోటి బయటపడే అవకాశం. రైట్. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్న, మీరు అనే దాని ప్రకారం కాంగ్రెస్లో ఉన్న లీడర్లు కనుక ఇటు బీజేపీకి షిఫ్ట్ అయినా, రైట్, బీజేపీకి ఒక 30 మంది మంచి నాయకత్వం దొరికినా, బీజేపీలో ఉన్న నాయకులు కాంగ్రెస్కి షిఫ్ట్ అయినా కానీ డెఫినెట్గా మీరు అన్నది పాసిబుల్ అవుతుంది. టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం, అది కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందుకు అప్పుడు ఏమవుతుంది అంటే లీడర్లు అంతా కాంగ్రెస్కి వచ్చారనుకోండి, కాంగ్రెస్కి క్లీన్ స్వీప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి. రెండోది, టీఆర్ఎస్ నుంచి ఎంతమంది బయటకు వస్తారో ఇంకా తెలియట్లేదు. ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ లో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మునుగోడు డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. ఎందుకు అని అంటే బీజేపీ మునుగోడు ఎలక్షన్ తెచ్చింది అన్నది ఇలా అందరికీ తెలిసిన విషయమే. మనం కొత్తగా చర్చించాల్సింది ఏం లేదు, ఓపెన్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే హుజరాబాద్ ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ జాయినింగ్స్ అవుతాయని చెప్పి వాళ్ళు ఆశించారు. కానీ హుజరాబాద్ ఎలక్షన్స్ అయిన తర్వాత జాయినింగ్స్ అనుకున్న రీతిలో అనుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. రైట్. వాళ్ళకి నమ్మకం కలగట్లేదు. వచ్చే వాళ్ళకి కూడా ఇంకా చూద్దాంలే, వెయిట్ చేద్దాంలే అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జాయినింగ్స్ పెంచుకోవాలి అని అంటే మనం ప్రత్యామ్నాయము అంటే టీఆర్ఎస్ని ఎదుర్కొనేది బీజేపీ అనేది మూడ్ సెట్ చేయగలిగితే, అటు ప్రజల్లో సెట్ చేయాలి, ఇటు లీడర్లలో సెట్ చేయగలిగితే ఎక్కువ జాయినింగ్స్ అవుతాయి. కాంగ్రెస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇటు టీఆర్ఎస్లో ఉన్న రెబల్ నాయకత్వాన్ని మనం తెచ్చుకోవడం వల్ల తద్వారా మనం ఒక 100 కాన్స్టిట్యున్సీలలో బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టే అవకాశం ఉంటుందన్నది బీజేపీ భావిస్తుంది. అయితే అనుకున్నది జరగాలి అని అంటే ఇప్పుడు మునుగోడులో బీజేపీ గెలవాలి. బీజేపీ మునుగోడులో గెలిస్తే డెఫినెట్గా కాంగ్రెస్లో సగం ఖాళీ అవుతుంది. టీఆర్ఎస్ నుంచి ఇవాళ పరిస్థితి ఏంటంటే 70% 70% ఆఫ్ ద స్టేట్ లీడర్షిప్ ఇవాళ టీఆర్ఎస్లోనే ఉంది. మొత్తం మన దగ్గర ఒక 500 లీడర్లు ఉన్నారనుకోండి, అన్ని పార్టీలకు అన్ని ఓవర్లోడ్ అయిపోయి ఉన్నది. అదొక టైటానిక్ షిప్ అని చెప్తుంటాను నేను బేసికల్గా. అది ఏ టైంలో అయినా ఇరగొచ్చు, ఏ టైంలో అయినా మునుగొచ్చు. సో ఇవాళ దాంట్లో నుంచి జనాలు బయటికి రావాలి. వస్తేనే ఇటు కాంగ్రెస్ బీఫామ్లు ఇవ్వగలుగుతుంది 100 సీట్లలో, అటు బీజేపీ బీఫామ్లు ఇవ్వగలుగుతుంది. సో టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని లాగాలి అన్నా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని లాగి డ్యూయల్ ఫైట్ మోడ్ తీసుకురావాలి అన్నా వాళ్ళకు మునుగోడు ఎలక్షన్ అనేది చాలా బెంచ్ మార్క్గా తయారైంది. ఒకటి, టీఆర్ఎస్ కనుక గెలిచింది అనుకోండి, అరే ఇక అంతకుముందు జరిగిన 2 ఎలక్షన్లు అది ఏం లేదు, అది ఉత్తది, ఇది నాది అని చెప్పి ఒక వేవ్ సెట్ చేసి ఇంకా అక్కడి నుంచి ఆయన ఇమ్మీడియట్గా గవర్నమెంట్ డిజాల్వ్ అనేది చేయొచ్చు, తొందరగా ఎలక్షన్స్కి వెళ్ళి కథం పట్టేయచ్చు. అది టీఆర్ఎస్ గెలిస్తే. ఇక టీఆర్ఎస్ గెలిస్తే మాత్రం టీఆర్ఎస్ ఉన్నాడు ఎవరు కూడా బయట కాలు పెట్టే పరిస్థితి ఉండదు. రుద్రబాయ్ ఈయన బీఆర్ఎస్ అంటున్నాడు, నేషనల్ లీడర్ అయిపోయిండు, ఇక మనం ఇక్కడే ఉండి ఏదోటి కింద మీద పడి ఏదోటి చేసుకుందామనే ఆలోచనలోకి వచ్చి లీడర్లంతా అక్కడే అయిపోవచ్చు. అది టీఆర్ఎస్ గెలిస్తే టీఆర్ఎస్కి వచ్చే అడ్వాంటేజ్. బీజేపీ గెలిచింది అనుకోండి, నా ఆలోచన ప్రకారం సగం కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, సగం టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. ఇది ఖాళీ అయితే బీజేపీ డెఫినెట్గా నెంబర్ 2 పొజిషన్ నుంచి నెంబర్ 1కి పరిగెత్తడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు ఇక కాంగ్రెస్కి స్పేస్ ఉండదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ గెలిచిందా, అఫ్ కోర్స్ మనం ఇవన్నీ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుందాం.
కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఏమవుతుందంటే ఒక రివైవల్, ఎట్లయితే నేషనల్ లెవెల్లో ఇప్పుడు భారత్ జోడో యాత్ర ద్వారా ఒక రివైవల్ కనబడుతుందో, కాంగ్రెస్ గెలిస్తే అది వెంటిలేటర్ నుంచి ఐసీయూ నుంచి బయటకు వచ్చి పరిగెత్తే ఎనర్జీ వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే అట్లీస్ట్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు బయటికి పోకుండా కాపాడుకోగలుగుతారు. రెండు, కొత్త జాయినింగ్స్ టీఆర్ఎస్ నుంచి పిసిసి కూడా కొంత బలం పెరుగుతుంది, డెఫినెట్గా బలం పెడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక విజయం లేకపోవడం వల్ల ఆయన కూడా కొంత డిప్రెషన్లో ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి మున్గోడు వర్కౌట్ కాలేదు, ఇటు దుబ్బాక వర్కౌట్ కాలేదు, హుజరాబాద్ వర్కౌట్ కాలేదు, నాగార్జున సాగర్ వర్కౌట్ కాలేదు, జిహెచ్ఎంసీకి లేడు, నాగార్జున సాగర్ కూడా వర్కౌట్ కాలేదు. కాబట్టి 3 ఫెయిల్యూర్స్ని తన దగ్గరగా చూశాడు. కాబట్టి ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చింది అనుకోండి, ఆయనకి మళ్ళీ ఒకసారి రివైవల్, ఒక పాజిటివ్ ఎనర్జీని క్యాడర్లో, ఎందుకంటే లీడర్లు ఉంటే సరిపోదు కదా, పనిచేసే క్యాడర్ ఉండాలి కదా, ఓటును ఆర్గనైజ్ చేసేటోళ్ళు లేకపోతే ఎట్లా, వీళ్ళంతా మళ్ళీ అటు బీజేపీకి పోయినా టీఆర్ఎస్కి పోయినా ఈయనకే నష్టం. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ గెలుస్తాయి. అంటే ఈ 3 పార్టీలలో ఒక పార్టీ కథం పట్టడానికి మున్గోడు ఈజ్ ద బెంచ్ మార్క్ అండి. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఒక పార్టీ క్లోజ్ అయిపోవడం ఖాయమని అనిపిస్తుందా? డెఫినెట్గా, అంటే మున్గోడు ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, అవును, అందులో నుంచి ఒకటైతే ఎలిమినేట్ అవుతుంది, ఒకటి ఎలిమినేట్ అవుతుంది. ఇద్దరి మధ్యలో పోటీ, జనరల్ ఎలక్షన్స్ కి ఇద్దరి మధ్య పోటీ ఉండాలన్నది ఆలోచన. ఇప్పుడు జరుగుతున్న సమీకరణాలు అది, ముగ్గురు పోటీ ఉంటే కేసీఆర్ కి ఇద్దరి మధ్య పోటీ ఉంటే అడ్వాంటేజ్ అవుతుందా, ట్రయాంగిల్ ఫైట్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది? ట్రయాంగిల్ ఫైట్ ఉంటే కేసీఆర్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు మిగతా పార్టీలు, ఇప్పుడు ఆర్ఎస్పీ, బిఎస్పీ ఉంది, ఇంకా షర్మిల పార్టీ ఉంది, వీళ్ళందరూ ఏం పెద్దగా ఇంపాక్ట్. సో బేసికల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఎజెండా చాలా బాగున్నా కానీ, షర్మిల గారిది బాగున్నా కానీ, బేసికల్గా 3 ప్రధాన పార్టీలు, 2 నేషనల్ పార్టీలు, ఒక రీజనల్ పార్టీ బలంగా పోటీ పడుతున్న సమయంలో 4వ వాడికి స్పేస్ ఉండదు ఎప్పుడు కానీ. 3వ వాడికే స్పేస్, 3వ స్పేస్ కోసమే ఇది గొడవ ఇదంతా. అది థర్డ్ వాడికి స్కోప్ ఉండదు, థర్డ్ వాళ్ళు, ఫోర్త్ వాళ్ళకైతే అసలు స్కోప్ ఉండదు. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ బలంగా ఉంది, టీఆర్ఎస్ బలంగా ఉంది, టీడీపీ బలంగా ఉంది, ఒక నేషనల్ పార్టీ, 2 రీజనల్ పార్టీ బలంగా ఉన్నప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? 4వ ప్లేస్లో ఉండి 4 సీట్లు, అంతే కదా, 2, 3, 4, 5, అంతే కదా వాళ్ళ స్టేచరు. అంత పెద్ద నేషనల్ పార్టీకి 4వ ప్లేస్లు ఉన్నప్పుడే వాళ్ళకి 4వ ప్లేస్ లెక్కనే 4-5 సీట్లు. ఇవాళ 4వ ప్లేస్లో ఉన్న బీఎస్పీ కానీ, 5వ ప్లేస్లో ఉన్న వైఎస్ఆర్టీపీ కానీ వాళ్ళకి ఏంటంటే స్పేస్ దొరకదు. ఎందుకంటే ఎజెండా అంతా ఒక దిక్కు వెళ్తుంటుంది, లీడర్లు అంతా ఒక దిక్కు ఉంటారు, రిసోర్సెస్ అన్నీ ఒక దిక్కు కన్సాలిడేట్ అవుతున్నప్పుడు వీళ్ళకి రిసోర్సెస్ ఇచ్చేవాడు ఉండాలి కదా. ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే మన దగ్గర ఉన్న మొత్తం డబ్బులతో మనం ఎలక్షన్ చేయలేం, మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. అది తెచ్చి ఇచ్చేటోడు కూడా వేరే పార్టీలకు ఇచ్చినప్పుడు వీళ్ళకి స్పేస్ దొరకదు. పనిచేసేటోడు కూడా వేరే పార్టీలకు పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి స్పేస్ దొరకదు. వీళ్ళకి పనిచేసేవాడు దొరకడు, రిసోర్సెస్ దొరకవు, ఎజెండా వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? ఆల్రెడీ వాళ్ళంతా మాట్లాడుతున్నాక వీళ్ళకి కొత్త ఎజెండా ఏం దొరుకుతుంది? అసలు ఒక రకంగా బీజేపీ ఈ స్థాయిలోకి తెలంగాణలో పాగా వేయడానికి కారణం కేసీఆర్ కదా. అంతే, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని వాళ్ళు కాంగ్రెస్ లేకుండా చేద్దాం అనుకున్నాడు. అవును, బీజేపీ వచ్చి కూర్చున్నది అంతే. అంటే బేసికల్గా కేసీఆర్ ఏమనుకున్నాడంటే, అందరినీ తీసుకొచ్చి నా దాంట్లో పెట్టేసుకుంటే నాకు అసలు ప్రాబ్లం ఉండదు, శత్రుశేషం ఉండదు, నేనే బలంగా ఉంటా, నేనే ప్రశాంతంగా ఉంటా అని ఈయన అనుకున్నాడు. కానీ ఈయన ఒకటి ఆలోచిస్తే ఇంకోరు ఆలోచించినట్టు బీజేపీ ఉంది, అంతే కదా. సో ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డిని మనం అసెంబ్లీలో రాకుండా ఓడగొట్టేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఓడిపోయాడు అని అనుకున్నట్టే, కానీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం జరిగింది? అంతే కదా. సో బేసికల్గా మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, నేచర్ అనుకునేది ఒకటి ఉంటుంది. సో మనం ఒకటి కోరుకుంటే నేచర్ ఒకటి కోరుకుంటుంది. ఎప్పుడు కానీ నేచరే గెలుస్తుంది, నేచరే బలమైంది. అంటే ప్రకృతి అనేది చాలా బలంగా ఉంటుంది. సో ప్రకృతి యొక్క ఆలోచన విధానము ఎవరికి అంతుపట్టదు, రైట్? ఇలా ఆయన ఒకటి అనుకుంటాంటూ నేచర్ ఒకటి అనుకుంటుంది. సో నేచర్ సక్సెస్ అవుతూ వస్తుంది. అంటే ఒక డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతే ఎక్కడ స్టేబుల్ గా ఉండట్లేదు, ఇంకా భయంకరమైన డౌన్ ఫాల్ లోకి వెళ్తుంది. కారణం ఏంటి అంటే పాలిటిక్స్ లో ఏంటంటే బేసికల్గా ఏంటంటే అండి, వీళ్ళు బేసికల్గా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక అచీవ్మెంట్, ఇప్పుడు మనం అంటాం, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడం అనేది ఉంటుంది. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఇంకేదైనా ఎక్కడానికి ప్రయత్నం చేస్తామా? ఎక్కం కదా. మనం హ్యాపీగా మంచిగా ఆ మెమరీస్ని, స్వీట్ మెమరీస్ని మన దగ్గర పెట్టుకొని నెక్స్ట్ తరాలకు అందిస్తూ ప్రశాంతంగా రిటైర్డ్ కావాలి. సో పాలిటిక్స్లో బేసికల్గా ఈ క్రైసిస్ రావడానికి గల కారణం ఏంటంటే, అన్నీ మంచిగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ అన్నీ బాగా ఉండి, అటు పేరుండి, పలుకుబడి ఉండి, డబ్బు ఉండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎగ్జిట్. ఇప్పుడు మనం ఏదైనా కార్పొరేట్లో పనిచేస్తే ఒక పాజిటివ్ ఎగ్జిట్ ఉంటుంది, మీడియాలో పనిచేస్తే ఒక పాజిటివ్ ఎగ్జిట్ ఉంటుంది. పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఎగ్జిట్ పాలసీ అనేది సరిగా ఉండదు. వీళ్ళు ఏంటంటే చివరి నిమిషం
అంటే లాస్ట్కి పాడే ఎక్కే నిమిషం వరకు కూడా నేను రాజకీయం చేయాలని కోరిక ఉంటుంది. ఆ కోరికనే ఇలా వాళ్ళని తప్పుదో పట్టిస్తుంది, ఆ కోరికనే ఇలా వాళ్ళని చెడగొడుతుంది, ఆ కోరిక వల్లనే ఇవన్నీ వింత సమస్యలు వస్తున్నాయని నేను భావిస్తున్నా. ఇలా మీరు దేవగౌడ తీసుకోండి, దేవగౌడకి ఇంకెందుకండి రాజ్యసభ? ఇలా నువ్వు ఒక ప్రధానమంత్రి, ఎక్స్ ప్రధానమంత్రి స్థాయిలో నువ్వు మంచిగా కర్ణాటక కాదు ఈ దేశంలో ఒక మంచి వర్క్షాప్ పెట్టవచ్చు, కోచింగ్ సెంటర్లు పెట్టవచ్చు, లీడర్లను తయారు చేయొచ్చు, భావి పౌరులను తయారు చేయొచ్చు, నీ అనుభవాలని ప్రతి రాష్ట్రానికి వెళ్ళి షేర్ చేసుకోవచ్చు. నీకెందుకండి ఇంకా రాజ్యసభ? ఇవాళ నువ్వు కారు దిగితే రాజ్యసభ వాళ్ళ లోపలికి ఎక్కి పోయి నీ చైర్ మీద కూర్చోవాలంటే గంట టైం పడుతుంది. ఇలా డి శ్రీనివాస్కి ఎందుకండి రాజ్యసభ? ఇంకా నీ అంతా యూ ఎంజాయ్డ్ ఆల్ యువర్ కెరియర్ కదా. నువ్వు అది ఇంకొక యంగ్స్టర్కో ఇంకొకరికో ట్రాన్సిషన్ ఇవ్వు, నువ్వు ఎగ్జిట్ అయిపో. వీళ్ళు ఎగ్జిట్ గారు, లాస్ట్ మూమెంట్ వరకు నేను అక్కడే ఉండాలనుకుంటారు. ఆబ్వియస్గా ఏజ్ రీత్యా ఏమవుతాయంటే తీసుకునే డిసిజన్స్లో రాంగ్ ఉంటాయి. ఇలా కేసీఆర్ కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ అయినా, అటు చంద్రబాబు నాయుడు అయినా, అటు నితీష్ కుమార్ అయినా, దే హ్యావ్ టు టేక్ ఏ సాఫ్ట్ ఎగ్జిట్. ఇంకా చాలు రాబాయ్ అని చెప్పి సాఫ్ట్ ఎగ్జిట్ తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఇలాంటి మిస్టేక్సే జరుగుతాయి. సో ఇప్పుడు బీజేపీ స్కోప్ ఎట్లా పెరిగే అవకాశం ఉందా, ఛాన్సెస్ ఉన్నాయా తెలంగాణలో? అంటే ఒకటే అండి, ఇప్పుడు లీడర్లను ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఎట్లా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి? సో బీజేపీలో మేజర్గా జరుగుతుంది ఏంటంటే అండి, అది నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒకసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనేటువంటి కసిగా పెరిగితే వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. సో మనం చూస్తే బండి సంజయ్ బిఫోరు, బండి సంజయ్ తర్వాత బీజేపీని కనుక మనం అసెస్ చేసి చూస్తే, బండి సంజయ్ ముందు నేషనల్ లెవెల్ ఉన్నటువంటి లీడర్లకి నమ్మకం లేదు. అవసరం లేదులే మనకు ఈ రాష్ట్రంతో మనకు ఎందుకులే, ఈజీ అవర్ ఫ్రెండ్లీ నేచర్ కదా అని వదిలేశారు. మనకు నార్త్లో ఉన్న సమస్యలు చూసుకుందాంలే, అక్కడే మనకు ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకులే ఇక్కడ ప్రయారిటైజేషన్ అన్నది లేదు. కానీ ఒకసారి బండి సంజయ్ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న స్టాండు, రోజు పొద్దుగాలు లేస్తే గిల్లడము గిచ్చడం, అంటే కేసీఆర్ నిద్రపోనియకుంటే ఏదో ఒకటి యాక్టివిటీ చేయడము, ఫోకస్ చేయడం వల్ల ఏమైపోయిందంటే, తద్వారా వచ్చినటువంటి బై ఎలక్షన్లలో వచ్చిన విజయాల వల్ల ఏమైపోయిందంటే, ఓహో మనం తెలంగాణలో కూడా అధికారంలోకి రావచ్చు అనేటువంటి పర్సెప్షను ఇలా జాతీయ స్థాయిలో ఉన్న నాయకుల్లో బలంగా వచ్చింది. కాబట్టి వాళ్ళల్లో వచ్చినాక వాళ్ళు ఆగరిగా, ఎందుకంటే దీన్ని ఏదో ఒక రకంగా చేసి దీన్ని మన అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఇక్కడున్న నాయకత్వం కంటే అక్కడున్న నాయకత్వానికి ఇంట్రెస్ట్ పెరిగిందన్నది నేను ఫస్ట్ భావిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లలో ఏమైపోయిందంటే, ఇది కూడా మళ్ళీ ఒక కాంగ్రెస్ లెక్క తయారవుతుంది. ఇప్పుడు బీజేపీ కూడా ఏమైపోతుందంటే, కాంగ్రెస్ ఫెయిల్ కావడానికి మేజర్ కారణం ఏంటి? గ్రూప్ రాజకీయాలు. అంతే కదా, ఇక్కడ కూడా గ్రూపులు అయిపోయినాయి. ఇంటర్నల్గా ఇవాళ 4-5 గ్రూపులు అయిపోయి లీడర్లు అంతా డివైడ్ అయిపోయి, ఈ గ్రూపులు ఉన్నవాడు ఆ గ్రూప్ని డిఫైమ్ చేయడం, ఆ గ్రూపులు ఉన్నవాడు ఈ గ్రూప్ని డిఫైమ్ చేయడం, రోజు కంప్లైంట్లు. ఈ వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సఫకేట్ అవుతున్నారు. అంటే కొత్తగా ఆల్రెడీ ఉన్నవాళ్ళు సీనియర్లు సఫకేట్ అవుతున్నారు. అరే మాకు గుర్తింపు దక్కట్లేదు, వీడేంది వాడేంది, ఇప్పుడు వచ్చినోనికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు, మమ్మల్ని కనీసం పిలవట్లేదు, స్టేజ్ మీద కూర్చోబెట్టట్లేదు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అన్నది లుక్కలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ అయిపోయి, కొత్తగా వచ్చిన వాడికేమో 1 వీక్ 2 వీక్స్ అది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. తర్వాత వీళ్ళని కూడా మర్చిపోయి మళ్ళీ కొత్తగా వచ్చేవని వెనకాల పడేసరికి, అరే నన్ను ఎందుకు తెచ్చుకున్నారు, నాకు కనీసం పని ఇవ్వట్లేదు, బాధ్యతలు ఇవ్వట్లేదు, నన్ను ఏం చేయమని చెప్పట్లేదు, నేనేం చేయాలి అని చెప్పేసి వీడు. సో ఓవరాల్గా ఏమైపోతుందంటే, విత్ ఇన్ ద బీజేపీలో కూడా ఒకప్పుడున్న కాంగ్రెస్ కల్చర్ ఇవాళ బీజేపీలో కూడా కనబడుతుంది అన్నది వాస్తవం. కాంగ్రెస్ రేవంత్ పీసీసీ అయిన ముందు తర్వాత మళ్ళీ మనం బీజేపీ ఎట్లా మాట్లాడుతున్నాం, ఇది కూడా అట్లే మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ? సో బేసికల్గా కాంగ్రెస్లో బీజేపీ కాంగ్రెస్ కంపేర్ చేస్తే బలమైన పార్టీ కాంగ్రెస్ ఒక రకం. మొన్నటి వరకు బీజేపీకి పెద్దగా అసలు అవకాశమే లేదు. అవును, బీజేపీ కాంగ్రెస్ తో సమానంగా పోటీ పడుతుందా అని అనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. ఒక రకంగా బీజేపీ వాళ్ళు చేసే కామెంట్స్ అంటే అసలు ఏడుంది కాంగ్రెస్ అనే దాన్ని కూడా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. కారణం ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి? అంటే బేసికల్గా యాజ్ ఫర్ as తెలంగాణ వరకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ బీజేపీలలో కాంగ్రెసే డెఫినెట్గా స్ట్రాంగ్ పార్టీ అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ట్రెడిషనల్ ఓట్ ఉంది, క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్ స్థాయి నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ మళ్ళీ ఇంతసేపు మనం అనుకున్నట్టు ఏంటంటే, ఈ గ్రూప్ రాజకీయాలలో రైట్ ఇవాళ కాంగ్రెస్లో కూడా బలంగా 4 గ్రూపులు కనబడుతున్నాయి. ఇవాళ ఏంటంటే, రేవంత్ రెడ్డిని పీసీసీ చేసిన వాళ్ళంతా ఒక సైడు, రేవంత్ రెడ్డి పీసీసీ కావద్దు అనుకున్న వాళ్ళంతా ఒక సైడు.
రైట్. ఈ రేవంత్ రెడ్డి పీసీసీ కావద్దు అనుకున్న వాళ్ళంతా ఏం ఆలోచిస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఫెయిల్ అవుతాడా, దీన్ని ఎప్పుడు ఢిల్లీలో ఎస్కలేట్ చేద్దామా, దాని నుంచి మనం ఎప్పుడు లబ్ధి పొందుదామా, ఇదే పని అంతే. కానీ మనం ఇద్దరము లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, మనం బలంగా ఉంటాము. మొత్తం కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన తర్వాత మనకు కూడా లైఫ్ ఉండదు అన్నది ఈ ఎవరైతే యాంటీ గ్రూప్ ఉందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి మహానాయకులు ఉన్నారు కాంగ్రెస్లో, కానీ ఏమైంది, పార్టీ ఖతం అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైపోయింది, ఇలా మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడు, మైసూరా రెడ్డి ఎక్కడ ఉన్నాడు, వీళ్ళందరూ ఏమైపోయారు. ఒకప్పుడు దిగ్గజాలు అనుకున్న లీడర్లకి ఇలా స్పేస్ లేదు. పార్టీ బతుకుతూనే లీడర్ ఉంటాడు అన్నది వీళ్ళు గమనించాలి. పార్టీయే ఖతం అయిపోయిన తర్వాత లీడర్ ఏం చేస్తాడు, లీడర్ని ఎవడు పట్టించుకుంటాడు, ఎవరు పట్టించుకోడు. సో వీళ్ళు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒకటి ప్రో రేవంత్ రెడ్డి వర్గం, ఒకటి యాంటీ రేవంత్ రెడ్డి వర్గం విత్ ఇన్ ద కాంగ్రెస్. సో ఇందులో ఏమవుతుందంటే వీళ్ళ ఇంటర్నల్ తగాదాల వల్ల ఫస్ట్ వీళ్ళు ఒక కామన్ ఎజెండాకి రాలేకపోతున్నారు. ఒక కామన్ యాక్షన్ ప్లాన్, కామన్ రిసోర్సెస్ పూల్ చేసుకోవాలి. ఇవాళ ఏంది, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఇప్పటిదాకా ఎంతో కొంత సంపాదించి ఉంటారు కదా, ఇవాళ పార్టీ ఫెయిల్ అవుతుంది అంటే రూపాయి తీయరు, అంటే ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. వచ్చి మరి ప్రజలకు మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి 4 పైసలు ముందేసి పెట్టుబడి పెడితేనే కదా ప్రభుత్వం మళ్ళీ వచ్చేది. పైసలు పెట్టరు. ఏంటంటే రేవంత్ రెడ్డి పీసీసీ అయింది కదా, ఆయన హెడేక్, మనకేం సంబంధం, ఆయన పీసీసీ అయితే అన్నప్పుడు 1000 కోట్లు పెడతా అని చెప్పిండట, ఢిల్లీలో 500 కోట్లు పెడతా అని చెప్పిండట, తీసి పెట్టమను, నాకేం సంబంధం, నేనైతే రూపాయి తీయని అంటారు. అంటే లాస్ట్కు ఛాయ కూడా రేవంత్ రెడ్డి పోయాలనే పరిస్థితి ఉంటే ఇంకా పార్టీ ముందుకు ఎక్కడి నుంచి పోతుంది చెప్పండి రఘు. సో ఇవాళ ఈ వింత పరిస్థితి కాంగ్రెస్లో ఉంది. ప్రజలేమో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అంటే ఆ 25-30% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ నాయకులేమో ఆ 20-30% ఓట్ బ్యాంక్ సైడ్ చూడట్లేదు. ఈ మధ్యలో డిస్కనెక్ట్ ఉంది. ఈ స్పేస్లో బీజేపీ మనం పోలరైజ్ చేసుకుందాము, బీజేపీ సైడ్ ఓటు తిప్పుకుందాం అనే ప్లాన్ లో బీజేపీ. ఆ టార్గెటే మునుగోడు ఎలక్షన్ అంతే కదా. ఎట్లా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ కూడా మీరు ఒక సర్వే చేసినట్టు, అవును, మళ్ళీ చేయబోతున్నాం అని చెప్తా ఉన్నారు. సో మీ అంచనా ఏంటి, మునుగోడులో ఏం జరగబోతా ఉన్నది? నేను కూడా ఆల్మోస్ట్ ఒక 3 times వెళ్ళొచ్చిన. ఓకే, అంత ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉన్నది. డబ్బులైతే మద్యము, అసలు ఏడాజుడు వెహికల్స్, ఫార్చునర్ కి తగ్గేది లేదు. ఇన్నోవా దిగినంటే ఎవడైనా మినిమం ఫార్చునర్, ఫార్చునర్, కియా కార్నివాళ్ళు, బెంచ్లు, వోల్వోలు ఇవే తిరుగుతా ఉన్నాయి. అంటే బేసికల్గా మునుగోడులో ఒకటే అండి. ఇప్పుడు ఇంతసేపు మనం అనుకున్నట్టు ఇవాళ అయితే ఒక 40% అయితే టీఆర్ఎస్కి ఉంది అనుకుంటే, ఈ 60 లోపల ఎలక్షన్ స్టార్ట్ అయిన రోజు, ఆయన రిజైన్ చేసిన రోజు ఒక 30% కాంగ్రెస్కి, 20% బీజేపీకి ఉండే. కానీ ఇప్పుడు రీసెంట్గా సర్వేలు, మన తెలిసిన మిత్రులు చేస్తున్న సర్వేలో ఇంకా మేము చేసినాక డెఫినెట్గా మీతో రిపోర్ట్ షేర్ చేసుకుంటాను. కానీ ఇప్పుడు మనం వేరే మిత్రులు ఏం చెప్తున్నారంటే బీజేపీ పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఓటు తగ్గుతుంది, టీఆర్ఎస్ ఎంతైతే ఉండాలనో అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు బీజేపీ 20 నుంచి 30కి వస్తే ఆ 10% రైజ్ ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ నుంచి తగ్గట్లేదు, అది కాంగ్రెస్ నుంచి తగ్గి బీజేపీకి 10% రైజ్ వచ్చింది 20 నుంచి 30కి. అంటే 30లో ఉన్నటువంటి కాంగ్రెస్ 20కి పడిపోయింది. అంటే ఇది బీజేపీ పెరిగిన కొద్దీ కాంగ్రెస్ ఓటు తగ్గుతుంది, కానీ టీఆర్ఎస్ ఓటు అంతే స్టేబుల్గా ఉన్నది అన్నది. టీఆర్ఎస్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కొంత ఏదో డిస్టర్బెన్స్ అయితే అది ఇప్పుడు మనం చూడాలి, మళ్ళీ ఇప్పుడు చూడాలి. క్యాడర్లోనే కొద్దిగా అన్రెస్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే బీజేపీ గెలవాలి అని అంటే కాంగ్రెస్కి డిపాజిట్ రానటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతూనే బీజేపీకి స్పేస్ దొరుకుతుంది, ఎక్కువ ఓట్స్ రావాలి. అది అంటే ఎట్లయితే మునుగోడులో దుబ్బాకలో ఒక 25,000 ఓట్లు, అటు హుజరాబాద్లో ఒక 4-5 ఓట్లకు పరిమితమైనట్టు అయితేనే బీజేపీకి స్పేస్ దొరుకుతుంది, యాంటీ ఓటుని కన్సాలిడేట్ చేసుకొని స్పేస్ దొరుకుతుంది. కానీ కాంగ్రెస్ కూడా తగ్గ ఫర్ ఫైట్ ఇచ్చింది అనుకోండి, వీళ్ళు కూడా 30% మెయింటైన్ చేస్తే, వాళ్ళు 30% మెయింటైన్ చేశారనుకోండి, అటు టీఆర్ఎస్కి 40% ఉందనుకోండి, ఆ 5% 10% ఎడ్జ్లో టీఆర్ఎస్ బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకండి వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు చూశారు, పల్లె రాజేశ్వర రెడ్డికి ఎంత పడ్డాయి ఓట్లు, 35% పడ్డాయి. 65% అయితే యాంటీ ఓటే కదా, 70% ఓటు ఎక్కడ పోయింది, 4 ముక్కలాటే కదా, అంతే కదా, 4 ముక్కలాటే కదా. సో ఇప్పుడు మీరే చెప్తున్నారు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బీసీ క్యాండిడేట్ ను పెట్టాడు అని, ఇంకో ఎస్సీని పెట్టారు. అటు మరి ఇటు దళిత ఓటు ఎంత స్ప్లిట్ అవుతుంది, ఇటు బీసీ ఓటు ఎంత స్ప్లిట్ అవుతుంది. దళిత ఓటు స్ప్లిట్ అయితే కాంగ్రెస్కి నష్టం అండి, కాంగ్రెస్కి నష్టం. ఎందుకంటే టీఆర్ఎస్కి ఉండే సాలిడ్ దళిత ఓటు డ్యూ టు వేరియస్ రీజన్స్ దానికి స్ట్రాంగ్ ఉంది. సో దళిత ఓటులో యాంటీ టీఆర్ఎస్ ఓటు ఏదైతే ఉందో అది కాంగ్రెస్కి వెళ్తుంది, బీజేపీకి వెళ్ళట్లేదు దళిత ఓటు. నేను అనుకోవడం ఒక 10 నుంచి 15,000 ఓటు స్ప్లిట్ అయింది అనుకుందాం.
కాంగ్రెస్కే నష్టం. ఎందుకంటే దళితులలో ఒకప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉండేది, దాన్ని ఓన్ చేసుకోవడానికి టీఆర్ఎస్ ఇదంతా దళిత బంధు ఇవన్నీ రూపంలో దాన్ని ఓన్ చేసుకొని ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అనుకోండి. ఒక 50% కేసీఆర్కి సాలిడ్గా ఉందనుకోండి, మిగతా 50 ఎక్కడికి పోవాలి? అందులో ఒక 30 అయితే కాంగ్రెస్కి వెళ్ళాలి, ఒక 20 అయితే బీజేపీకి వెళ్తుంది. ఎందుకంటే జనరల్గా బీజేపీకి దళిత ఓట్లలో పెనట్రేషన్ ఉండదు, డ్యూ టు దళిత కొంత తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఆ స్పేస్ దొరకట్లేదు అక్కడ. మరి అసలు కాంగ్రెస్కి వెళ్ళాల్సిన యాంటీ టీఆర్ఎస్ ఓటు ఏదైతే ఉందో దళిత ఓటు, దాంట్లోకి వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 5% గండి కొట్టాడు, రైట్? మీరు ఇంతకుముందు అన్న అతను డిఎస్పీ అని వచ్చేసి ఆయన ఒకటి కొట్టాడు అనుకోండి 5%, ఈ 10% ఎవరిది మైనస్ అవుతుంది? ఆబ్వియస్గా కాంగ్రెస్కే మైనస్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా వీళ్ళందరూ టీఆర్ఎస్కే హెల్ప్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. సో మునుగోడులో ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలంతా మంత్రులంతా అక్కడే ఉన్నారు, ఇది అడ్వాంటేజా లేకపోతే నష్టం చేస్తుందా? ఇది టీఆర్ఎస్కి నష్టం చేస్తుంది. ఇది చాలాసార్లు మేము అదే చెప్తున్నాము, కానీ మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మమ్మల్ని పార్టీ పెద్దలు అడిగినప్పుడు మేము చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము అదే చెప్తున్నాం. ఏంటంటే నువ్వు రూలింగ్ పార్టీలో ఉండి అత్యుత్సాహం ప్రదర్శిస్తే రూలింగ్ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకత వస్తుంది. అదే నువ్వు అపోజిషన్లో ఉండి అత్యుత్సాహం ప్రవర్తిస్తే నీకు ఓటు కలిసి వస్తుంది అనేది వస్తుంది. అంటే ఇలా నువ్వు కాంగ్రెస్లో ఇట్లా 100 మందిని తీసుకెళ్లి ప్రచారం చేస్తే కాంగ్రెస్కి కలిసి వస్తుంది. అదే పని రూలింగ్ ఉన్నోడు చేస్తే వీనికి ఇంకెక్కువైంది రాబాయి వింటే మనమే అంటాం కదా. ఇప్పుడు మనం ముందు తిరిగినోడు ఎవడన్నా వేరే కార్ వేసుకొని తిరిగాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? అరే వీడు ఇవాళ ఏందిరా మొన్నటిదాకా మనతో తిరిగిండు, ఇదే కార్లో తిరిగిండు, ఇవాళ వీడు రేంజ్ రోవర్ వేసుకొని తిరుగుతాడు, బెంజ్ కార్ వేసుకొని తిరుగుతాడు. మనమే ఆబ్వియస్గా ఇట్స్ ఎ నేచర్, ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. అసంటప్పుడు నువ్వు ఇవాళ ఇంతమంది, ఇన్ని కార్లు, ఇన్ని వెహికల్స్, ఇంత హంగామా, ఇంత మన సాయంత్రం అయిందంటే మందు, ఫుడ్ ఇదంతా జరుగుతూ ఉంటే ఒక సైడ్ ఏమో వాడికి ఆకలితో ఇబ్బంది పడుతుంటే, ఇంకో సైడ్ ఏమో ఫుల్ మీల్స్ బిర్యానీ తింటుంటే ఆబ్వియస్గా వచ్చేస్తుంది. అంటే వీళ్ళు పార్టీ నుంచి ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వెళ్తారు, ఓటర్తో మాట్లాడతారు, ఆర్గనైజ్ చేస్తారు, దానివల్ల అది. సో ఈ కల్చరల్ వల్ల ఏమైతుందంటే అరే వీడు బాగా డబ్బు సంపాదించిండ్రా, వీడికి డబ్బులు ఎక్కువైనాయిరా అంటే వాడు పెట్టింది వీడు తినడంతో పాటు తిట్టిపోయే పరిస్థితి వస్తుంది. మనమేమనుకుంటున్నాం, మన తిండి పెడితే మన దగ్గర తీసుకుంటే ఓటు వస్తుందనేమో. ఇప్పటికే పెద్ద ప్రచారం ఉంది ఇప్పుడు కేసీఆర్ బాగా సంపాదించినట్టు అని. అంతే కదా. సో దుబ్బాకలు అదే జరిగింది, హుజరాబాద్లో అదే జరిగింది, ఇవాళ మునుగోడులో కూడా అదే రిపీట్ అవుతుంది. దీనివల్ల నష్టమే. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఒక స్లోగన్ స్టార్ట్ చేశారు, రాజగోపాల్ రెడ్డి ఒకవైపు, మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలంతా ఒకవైపు అన్న వాళ్ళ స్లోగన్ తీసుకున్నారు. అంతే. ఇప్పుడు మనమే ఒకటే లాజిక్ అండి, వెస్ట్ బెంగాల్లో ఇదే కదా స్లోగను. ఇప్పుడు మమతా బెనర్జీ ఒకటి వన్ సైడ్, బీజేపీ మొత్తం వన్ సైడ్, బీజేపీ మొత్తం 40 అమిత్ షా బహిరంగ సభలు పెడతాడు, ప్రధానమంత్రి హోదాలో 20 బహిరంగ సభలు పెడతాడు, ఇంతమంది సెంట్రల్ మినిస్టర్లు కాన్స్టిట్యున్సీగా ఓడి పనిచేస్తాడు అని చెప్పి మమతా బెనర్జీ పోలరైజ్ చేసుకుంది కదా. ఆమె ఓడిపోయేది యాక్చువల్గా రియల్గా. వీళ్ళు కనుక ఈ ఓవర్ ప్రజెంటేషన్ చేయకపోతే, బుల్డోజ్ చేయకపోతే యాక్చువల్ మమతా బెనర్జీ ఓడిపోయే సిచ్యువేషన్ ఉండే. కానీ ఎలక్షన్ స్టార్టింగ్ రోజుకి ఎలక్షన్ ఎండింగ్ రోజుకి వీళ్ళు చేసినటువంటి అత్యుత్సాహం వల్ల ప్రజల్లో ఒక రకమైన రిఫ్ట్ ఏమొచ్చిందంటే, అరే పాపం ఒక్క లేడీని ఇంతమంది అటాక్ చేస్తున్నారు అనేటువంటి ఒక సానుభూతి వచ్చి ఓటు కన్సాలిడేట్ అయింది, మమతా బెనర్జీ బయటపడ్డది. ఇవాళ మన కళ్ళ ముందు ఉన్న ఎక్స్పెరిమెంట్, మన కళ్ళ ముందు ఉన్నటువంటి కేస్ స్టడీని ఇలా మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేము. కేసీఆర్ మంత్రి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నా కూడా వెంటనే పంపించేస్తున్నాడు. అవును, అక్కడికి వెళ్ళిపోండి అని. అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళకైతే ఇప్పుడు అక్కడ బీజేపీ ఏది మిస్టేక్ చేసిందో ఇవాళ ఈడ ఇదే చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఇదంతా బుల్డోజ్ చేయకుండా ఒక 5-6 లీడర్లను పెట్టేసి, మండలానికి ఒక సాలిడ్ లీడర్ని పెట్టేసి, అక్కడున్న కార్యకర్తల్ని మోటివేట్ చేసుకొని, అక్కడున్న నాయకత్వాన్ని మోటివేట్ చేసుకొని, ఈ బయట వచ్చిన ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో, బయట వచ్చినోడికి ఇచ్చే అకామిడేషన్, ఫుడ్, లిక్కర్ ఖర్చు ఏదైతే ఉందో అదేదో లోకల్ లీడర్ ఓనికి ఇచ్చి ఆ కుటుంబాలను దగ్గర తీసి, రైట్, నువ్వు ఎలక్షన్ చేయిబిడ్డ నేను అని చెప్పి మండలానికి ఒక లీడర్ని పెట్టి 6 మండలాలకు 6 పెడితే చాలండి, ఎలక్షన్ బ్యూటిఫుల్గా చేయొచ్చు. చేసి నువ్వు బీజేపీని తిట్టొచ్చు, చూసినావా ఆ సెంట్రల్ మినిస్టర్కి ఈడేం పని, అప్పుడు నువ్వు అనే అవకాశం ఉంటుంది. వాడికి ఏం పని, ఇలా కేటీఆర్ అంటున్నాడు ఢిల్లీ నుంచి వానరసేన లెక్క వస్తున్నాడు అని అంటున్నాడు. మరి మనం చేసేది ఏంటి?
ఇలా మనం చేసేది చూసుకోవాలి కదా. నువ్వు ఆ ఏళ్ళు ఎత్తి చూపుతున్నావు, బట్ నువ్వేం చేస్తున్నావు చూసుకోవట్లేదు. అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ అవుతా టీఆర్ఎస్ పార్టీకి పడుతుంది అంటారా? అది 50-50 ఉందండి. అంటే ఎందుకంటే కమ్యూనిస్ట్ అదైతే ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. ఎట్లా లేదన్నా ఒక 10-12%, 15% ఉండొచ్చు. ఆ కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుందంటే జనరల్గా కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంకు ఇప్పుడు క్వశ్చన్ బీజేపీకి అయితే వెళ్ళదు, ఎందుకంటే లెఫ్ట్ రైట్ వెళ్ళదు. వెళ్తే కాంగ్రెస్కి వెళ్ళాలి, లేదంటే టీఆర్ఎస్కి వెళ్ళాలి. నేను అనుకుంటున్నా ఇప్పుడు వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు అది గమనించే తొందరగా సిపిఐని కలుపుకున్నారు కాబట్టి రైట్. మరి ఈ లీడర్లు చెప్తే అక్కడున్న కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేస్తారా? అంటే నువ్వు పెద్ద లీడర్లను కలుపుకున్నావు, కానీ కింది స్థాయిలతో మీటింగ్ పెట్టుకోలే కదా. నువ్వు కింది స్థాయి కమ్యూనిస్టు లీడర్లను కానీ అక్కడున్న ఓటర్లతో కానీ నువ్వు మమేకం కాలేదు. మరి 8 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్ మీదనే కదా ఫైట్ చేసింది. నువ్వు సడన్ గా ఎవరైతే కేసీఆర్ ని అమ్మనాభూతులు తిట్టిల్లో కమ్యూనిస్టుల బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇక ఏదని అన్నారు, ఇక వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళందరూ ఇలా ప్రచారంలో భాగంగా లెఫ్ట్ రైట్ నిలబడితే ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో కూడా మనం చూడాలి. సో నేను అనుకుంటున్నా అది 50-50 డివైడ్ అవుతుంది. ఓ 50 ముక్కేమో టీఆర్ఎస్కి వెళ్తుంది, ఓ 50 ముక్కేమో కాంగ్రెస్కి వెళ్తుంది అన్నది నేను అనుకుంటున్నా. బీజేపీకి అయితే వెళ్ళదు కమ్యూనిస్ట్ ఓట్ అయితే ఉండదు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ ఇంకా ఎక్స్ట్రీమ్ లీడర్షిప్ చూపిస్తే చెప్పలేము, ఎక్కువ 70% కాంగ్రెస్కి లాగే అవకాశం ఉంటుంది. అది నేను అనుకుంటున్నాను. సో మీరు సర్వే మళ్ళీ నెక్స్ట్ చేయబోతున్నారు? నెక్స్ట్ ఒక 2 days లో స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్ టీఆర్ఎస్ ఎంత వరకు అడ్వాంటేజ్ అంటే అదొక పెద్ద మైనస్ కనిపిస్తున్నట్టు. అవును, బట్ ఇప్పుడు నిన్న ఆయన నామినేషన్ టైంలో మాట్లాడిన అది కూడా ఇదిగా లేదు. సో కేసీఆర్ మరి అది ఎందుకు అవుతుందో తెలియదు. జనరల్గా ఏంటంటే మొన్నటిదాకా క్యాండిడేట్ను డిక్లేర్ చేయలేదు అని అంటే మనందరం ఏం భావించామంటే ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, సడన్గా ఒక ట్రంప్ కార్డ్ లెక్క ఒక బీసీకి టికెట్ ఇస్తాడు కావచ్చు అని నేను కూడా భావించాను. ఎందుకంటే ఆల్రెడీ ఇటు బీజేపీ రెడ్డి సామాజిక వర్గం, అటు కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గం డిక్లేర్ చేసి ఉంది కాబట్టి ఈయన బీసీ ట్రంప్ కార్డు వాడి బీసీల ఓట్లని ఆర్గనైజ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతాడు కావచ్చు అని నేను అనుకున్నాను. అది అడ్వాంటేజ్ అవుతుందని మనం అనుకున్నాం. కానీ ఆయన మళ్ళీ అదే వ్యతిరేకతతో కూడుకున్నటువంటి క్యాండిడేట్ను డిక్లేర్ చేశాడు అని అంటే అది కేసీఆర్ గట్స్కే వదిలేయాలి మనం, అంతే. అది మనం ఆలోచించేది ఒకటి ఉంటుంది, ఆయన ఆలోచించేది ఒకటి ఉంటుంది. ఆయన ఇప్పుడు మనం చూసాము అక్కడ దుబ్బాకలో క్యాండిడేట్ మైనస్, హుజురాబాద్లో క్యాండిడేట్ మైనస్. ఇక్కడ కూడా మీరు చెప్తున్నట్టు అదే పరిస్థితి. నిన్న నామినేషన్ స్పీచ్ చూసిన తర్వాత అయితే అసలు ఒక ఒపీనియన్ అయితే వచ్చేసి ఉంటుంది. సో 3 సేమ్ అదే ప్లేస్లో ఉన్నారు. కానీ కేసీఆర్ ఎప్పుడు ఏం భావిస్తాడు అంటే ఎండ్ ఆఫ్ ద డే నన్ను చూసే ఓటేస్తారు, నా పార్టీని చూసే ఓటేస్తారు, కేసీఆర్ని చూసే మునుగోడులో ఓటు పడాలి అనేది కేసీఆర్ యొక్క ఫస్ట్ నుంచి ఉన్న స్ట్రాటజీ అదే. నా క్యాండిడేట్ని చూసి ఓటు ఎన్నడూ పడదు, నన్ను చూసే ఓటేయాలి కాబట్టి నన్నే ప్రచారం చేయండి అని చెప్తున్నాడు, అంతే. నన్ను, నా పాలసీలని, నా వ్యవస్థని, నా రిసోర్సెస్ని ప్రచారం చేయండి అని చెప్తున్నాడు, అంతే. సో నెక్స్ట్ ఈ భారత్ జోడో యాత్ర తెలంగాణ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ లోపే ఎంటర్ అవుతున్నారు కాబట్టి 23rd, 24th ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా? సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ స్టార్ట్ చేయడం అన్నది చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నా. కాంగ్రెస్ చాలా మంచిది. ఎందుకంటే 2014లో ఓడిపోయినప్పటి నుంచి 2019 ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ ఎలాంటి యాక్టివిటీ చేయలేదు. మోడీ ఫెయిల్యూర్స్ మీద ఏ రోజు మాట్లాడలేదు, మోడీ ఫెయిల్యూర్స్ మీద నువ్వు ఎక్కడ కూడా ఫైట్ చేయలేదు. కాబట్టి 2019 పార్లమెంట్ ఎలక్షన్లో 2014 కంటే దారుణంగా ఓడిపోవడం మనం చూసాం, సీట్లు తగ్గడం, రైట్. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి నువ్వు ఏం పోరాటం చేయకుండా ప్రజల్లో ఉన్న యాంటీ ఓటును నువ్వు ఎలా కన్సాలిడేట్ చేసుకుంటావు? కాబట్టి నీకు భారత్ జోడో యాత్ర వల్ల ఏంటంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేచి నిలబడి ఒక 5 km/h పరిగెత్తే స్థాయికి అలా కాంగ్రెస్ వచ్చిందన్నది నేను భావిస్తున్నా భారత్ జోడో యాత్ర వల్ల. రెండోది ఏంటంటే భారత్ జోడో యాత్ర ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఎందుకంటే రోజుకో మనమే ఇబ్బంది పడుతున్నాం యాజ్ ఎడ్యుకేటెడ్గా, యాజ్ ఏ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా. ఏంద్రబాయ్ ఈ దేశాన్ని ముక్కలు చేసేస్తున్నారు, ఒకడొచ్చి కులం మీద మాట్లాడి ముక్కలు చేస్తాడు, ఒకడొచ్చి ప్రాంతం మీద మాట్లాడి ముక్కలు చేస్తాడు, ఒకడొచ్చి మతం మీద మాట్లాడి ముక్కలు చేస్తాడు. ఈ దేశాన్ని మనం యునైటెడ్గా ఉన్న రోజులే భారతదేశం. ఒకసారి డివైడ్ కావడం మొదలు పెట్టినామంటే, వ్యత్యాసాలు పెరిగిపోయినాయంటే ఒక సివిల్ వార్ వచ్చేటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులలో భారత్ జోడో అనేటువంటి నినాదం తీసుకోవడం రియల్గా వీ హ్యావ్ టు హ్యాట్స్ అప్ టు ద రాహుల్ గాంధీ అండ్ ఈస్ టీమ్.
అంటే ఎవరైతే ఆలోచించారో చాలా స్ట్రాంగ్గా ఆలోచించారు. రెండోది ఏంది, రాహుల్ గాంధీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏంది, ఇప్పటి వరకు ఆయన ఒక సాఫ్ట్ క్యాండిడేట్, ఆయనకు అసలు ఈ పాలిటిక్స్ తెలియవు, రిలాక్స్డ్ పర్సన్, జాలీ పర్సన్, ఎప్పుడు వెకేషన్లో ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఏ బాయిలర్ కోడి, ఈజ్ నాట్ ఏ నాట్ కోడి, అంతే కదా. ఈజ్ ఏ బాయిలర్ కోడి అనేది అందరు చెప్తుంటారు. కష్టపడలేడు, ఉరకలేడు, పరిగెత్తలేడు అని చెప్తుంటారు. ఇప్పుడు ఆయన ఆ ఇమేజ్ అన్నది కరెక్షన్ అవుతుంది. అంటే ఈ భారత్ జోడో యాత్రలో భాగంగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతున్నాయో, ఆయన ఎండ వచ్చినా నిలబడుతున్నాడు, వాన వచ్చినా నిలబడుతున్నాడు. ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఫ్రమ్ ఇన్సైడ్, ఈ హ్యాజ్ ఎ సమ్ విజన్ టు ద కంట్రీ అనేది మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఆయన ఇమేజ్ మేక్ ఓవర్కి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. రెండు, ఇవాళ దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడం. దాన్ని చెక్ పెట్టడానికి ఈయన భారత్ జోడో యాత్ర పెట్టుకోవడం అన్నది రెండో అడ్వాంటేజ్. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే వ్యతిరేకత ఓటు, అంటే యాంటీ మోడీ ఓటు, యాంటీ బీజేపీ ఓటులో ఒక చైతన్యం, ఒక ఉత్తేజం, ఒక యాక్టివిటీ, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది. ఇది బిల్డ్ అవ్వడం మొదలుపెట్టింది అంటే అది డెఫినెట్గా కాంగ్రెస్కి హెల్ప్ అవుతుంది. అది ఓవరాల్గా భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అది. కానీ ఇందులో ఉన్న ఒక చిన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ అన్నది జనరల్గా చేయాలి అంటే ఒక హైప్ క్రియేట్ చేయాలి, ఒక హోప్ క్రియేట్ చేయాలి. అంటే ఒక హైప్ అంటే భారత్ యాత్ర అనేది ఒక హైప్, అంటే ఏంది భారత్ జోడో యాత్ర అనేది హైప్, అంటే మేము గెలుస్తున్నాం రాబాయ్ అనే ఒక హైప్, యాక్టివిటీ, ప్రజెంటేషన్ ఇంప్రొవైజ్ చేశారు, అది బాగానే ఉంది. కానీ ఒక హోప్ ఇవ్వడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఓకే, ఇలా కేరళలో తిరిగాడు, కేరళ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు, కర్ణాటకకు వచ్చాడు, కర్ణాటక నుంచి ఎగ్జిట్ అయిపోయి రేపు చెన్నై నుంచి ఎగ్జిట్ అయిపోయి మన తెలంగాణకు వస్తాడు అనుకుందాం. బట్ ఈ యాత్ర అంతా అయిపోయినాక 1 year అయిన తర్వాత కూడా కేరళలో ఉన్న వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి. ఏంటంటే ఎస్, రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే నాకు, నా కుటుంబానికి ఇది జరుగుతుంది, నాకు ఇది జరుగుతుంది, నా కాన్స్టిట్యున్సీకి ఇది జరుగుతుంది, నా రాష్ట్రానికి ఇది జరుగుతుంది, నా దేశానికి ఇది జరుగుతుంది అనేటువంటి ఒక ఎజెండాని ఫిక్స్ చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి, మీరు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూడండి. నవరత్నాలు అనేది ఒక హోప్, రైట్? పాదయాత్ర ఒక హైప్ అయితే నవరత్నాలు అన్నది ఒక హోప్. అంటే ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఫెయిల్ అయ్యాడు, నన్ను గెలిపిస్తే నేను మీకు ఇది ఇస్తాను, రైట్? దానివల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేసింది. అంటే ఆయన పాదయాత్ర అయిపోవడంతోటే ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయింది. ఇక తర్వాత వచ్చి ఇక్కడ లోటస్ పాండ్లో కూర్చొని ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, రిసోర్సెస్ ఏంటి అంతే ప్లాన్ చేశాడు తప్ప ఇంకా ఆయన ఏం ప్రచారం చేయలేదు. అంటే ఒక నమ్మకాన్ని ఇంజెక్ట్ చేసి వచ్చాడు, అది కాబట్టి అది ఎలక్షన్ల వరకు సస్టైన్ అయింది. ఇవాళ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ద్వారా ఒక నమ్మకాన్ని, ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ అంటే ఒక హోప్ని క్రియేట్ చేయలేకపోతుంది. రేపు నువ్వు యాత్ర అంతా అయిపోయిన తర్వాత ఢిల్లీలో కూర్చొని నువ్వు ఒక ఎజెండా తయారు చేయొచ్చు, కాదనట్లేదు. ఎస్, నాకు వచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా నేను దేశంలో నేను అధికారంలోకి వస్తే ఎడ్యుకేషన్ పరంగా ఇది చేస్తా, హెల్త్ కేర్ పరంగా ఇది చేస్తా, హౌసింగ్ పరంగా ఇది చేస్తా, నువ్వు ఎజెండా ఇస్తావు కావచ్చు. కానీ దాన్ని ఎట్లా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తావు? పాదయాత్రే కదా. మళ్ళీ నువ్వు పాదయాత్ర చేయలేవు. ఇవాళ ఉన్న దేశంలో ఉన్న మీడియా అంతా నీ వెనకాల లేదు, మీడియా అంతా ఇవాళ వేరే ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ నీ దగ్గర సోషల్ మీడియా స్ట్రెంత్ కూడా లేదు. మరి మళ్ళీ ఈ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్ళి నువ్వు నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేయగలుగుతావు? నీకు పాజిటివ్ ఓట్ పడాలి అంటే అది లేదు. అంటే భారత్ జోడో యాత్ర వల్ల ఒక 70% మంచి జరుగుతున్నా ఈ 30%లో ల్యాకింగ్ ఉందన్నది నేను భావిస్తున్నాను. సో ఇది మనం డీటెయిల్డ్ గా బ్రీఫ్ గా డిస్కస్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీకాంత్ గారు. మనం కంటిన్యూ డిబేట్స్ చేద్దాం, ఫ్యూచర్ లో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. తప్ప థ్యాంక్ యూ రఘు, థ్యాంక్స్ ఫర్ తొలి వెలుగు. సో ఇది తెలంగాణ రాజకీయాల పైన, ముఖ్యంగా మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు, భారత్ జోడో యాత్ర, కాంగ్రెస్ పైన వచ్చే ఇంపాక్ట్, వీటన్నిటిపైన, తెలంగాణ ఓవరాల్ పాలిటిక్స్ పైన ఒక విశ్లేషణ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.